అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా అర్నక్ నగర్ చెందిన శ్రీకాంత్ సెల్ఫీ వీడియో అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా తన ఆత్మహత్యకు కారణం లోనే అని ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా తను తీసుకున్న డబ్బులు చెల్లించలేకనే తన వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన ఆత్మహత్య సెల్ఫీ వీడియోలో చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే సెల్ఫీ వీడియోలో కొన్ని ప్రధానమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఒక ఫ్రెండ్గా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, అదేవిధంగా ఒక స్నేహితుడిగా నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ కావడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతున్న పరిస్థితి కనబడింది. చెబుతూ కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి మనకి సెల్ఫీ వీడియోలో చూడవచ్చు. అయితే దీంతో పాటు ప్రధానంగా తను గతంలో ట్రేడింగ్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న దానికే ఈ దుస్థితి పట్టిందని చెబుతున్న పరిస్థితి. గతంలో ట్రేడింగ్లో కొంత నష్టం జరిగింది. ఆ నష్టం కారణంగానే తను పూర్తి స్థాయిలో కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు తన ప్రధానంగా సెల్ఫీ వీడియో అందరినీ కలిచివేసిన పరిస్థితి కనబడింది. దీనికి ప్రధాన కారణం లోన్ యాప్ ద్వారానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పిన పరిస్థితి. వేధింపులు తట్టుకోలేకనే ఇలా చేసుకుంటున్నానని తను సెల్ఫీ వీడియోలో చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. ఏది ఏమైనప్పటికీ లోన్ యాప్ టార్చర్ అనేది రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనబడింది. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల ఇలా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మంచిర్యాల జిల్లాలో లోన్ యాప్ వేధింపుల ద్వారా ఈ విధంగా చేసుకోవడం ఒక రకంగా కొంత అందరినీ కలిచివేసిన పరిస్థితి. ఈ వేధింపులు తట్టుకోలేకనే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ లోన్ యాప్కు సంబంధించి కొంత మనం పూర్తి వివరాల్లో కనుక వెళ్తే పూర్తిగా ఇటు లోన్ యాప్ ద్వారా తన సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నీ అంటే మెయిల్ ఐడితో సహా సెల్ ఫోన్లో ఉన్న వ్యక్తిగత భద్రతకు సంబంధించిన పూర్తి వ్యక్తిగత అంశాలు నేరుగా తన లోన్ ఇచ్చే యాప్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఆ యాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఆ బ్లాక్మెయిల్ ద్వారానే తన స్నేహితులకు, తన భార్యకు, తనకు సంబంధించిన బంధువులకు ఫొటోసు, కాంటాక్ట్స్, ఫోన్స్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ప్రధానంగా చేయడం వల్లనే ఇలా శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్న పరిస్థితి కనబడింది. ఏది ఏమైనప్పటికీ యువకులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఏదైనా ఉంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని ఇటు పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానంటే నేను ఒక కొడుకుగా, ఒక ఫ్రెండ్గా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాను. లైఫ్లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏది కూడా సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోగా లోన్ యాప్స్లలో లోన్స్ తీశాను, బయట దగ్గర కూడా అప్పు తీసుకొచ్చాను. ఎవరికి తెలియకుండా నేను గొప్పని అయిపోవాలి, గొప్పగా బతకాలి, నా ఇంట్లో వాళ్ళందరినీ గొప్పగా ఉంచాలి, మంచిగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఎలాగైనా సరే డబ్బు ఎక్కువ సంపాదించాలని చెప్పి స్టాక్ మార్కెట్లో నేను డబ్బులు అనేవి పెట్టడం జరిగింది. ఇంట్రాడే ట్రేడింగ్ చేసి నేను డబ్బులు అనేవి పోగొట్టుకున్నాను. ఎవరికి తెలియదు నేను ట్రేడింగ్ చేస్తున్నట్టు. ఒక 3 సంవత్సరాల నుంచి నేను ట్రేడింగ్ చేస్తాను. డబ్బులు వచ్చినాయి కానీ మళ్ళీ పోయినాయి. ఆ ఫ్రెండ్ వాళ్ళ అన్న దగ్గర నుంచి 3 లక్షలు తీసుకున్నా. నేను ఒక చిట్టి లేపిన. మా డాడీ దగ్గర 2 లక్షలు, అట్లనే వేరే దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా, అప్పు కింద తీసుకున్నా. నాకు మంచి పేరే ఉంది. ఆ మంచి పేరుతో నాకు డబ్బులు వచ్చినాయి. కాకపోతే నేను వాటిని కాపాడుకోలేకపోయినా. అన్నీ పోగొట్టేసిన. దగ్గర నాకు ఇప్పుడు చాలా అప్పులు ఉన్నాయి. దానికి తోడు ఈ లోన్ యాప్స్లలో లోన్ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడతాను.
ప్రతి నెల ఈఎంఐలు నేను ఖచ్చితంగా కట్టేసిన. ఈ ఒక్క నెల ఈఎంఐ మాత్రం కట్టేయలేదు. ఒక 5, 6, 7, 8 యాప్ల దాకా కట్టలేదు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసేళ్ళు. ఫోన్స్ కూడా చక్కగా అటెండ్ చేయలేదు. కానీ ఆ టార్చర్ తట్టుకోలేకపోతాను నేను. కేసు ఇస్తాం మీ మీద, మీ ఇంటికి వస్తారు అని చెప్పేసి అంటారు. నేను పరువు పోతే తట్టుకోలేను. వాళ్ళు మా ఇంటికి వచ్చి అడిగేసరికి నేను మా నాన్న, మా అమ్మ వాళ్ళందరూ వచ్చి అడిగితే నమ్మకం నేను పెట్టుకోలేను. అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటాను. దయచేసి ఎవ్వరు కూడా అప్పుల వాళ్ళు కానీ, లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఎవ్వరు కూడా నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. మీకు అప్పు తీర్చలేకనే నేను ఆత్మహత్య అనేది చేసుకుంటాను. నాకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు. సక్సెస్ వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. అది రాదు అని తెలిసరికి ఇంత ఆలస్యం అయిపోయింది. ఒక విధంగా నాకు అప్పు ఇచ్చిన వాళ్ళందరూ నన్ను క్షమించాలి. మీ అప్పు తెరవకుండానే నేను చచ్చిపోతాను. అమ్మ, నాన్న, చెల్ల, తమ్ముడు, శృతి, లియో, శ్రీశుక్, శివగణేష్ దేవ్, నా ఫ్రెండ్స్ అందరూ, కుమార్, శివ, సురేష్, గణేష్, అందరినీ మిస్ అవుతాను. నాకు తెలిసిన ఎంత పెద్ద తప్పు చేస్తున్నాను. కాకుండా నాకు ఇంతకంటే వేరే ఏం దొరకడం లేదు. ఈ లోకం నుంచి వెళ్ళిపోతాయి. నన్ను క్షమించండి దయచేసి అందరూ. ఎవ్వరు కూడా అప్పులలో వాళ్ళు, నా ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ని కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకండి. డబ్బుల కోసం వాళ్ళని అడగకండి దయచేసి. మీ అందరికీ నేను కాళ్ళే ముక్కి చెప్తున్నా, నన్ను క్షమించండి. మీ డబ్బులను ఇవ్వలేకపోతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.